వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుడ్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అరకు కాఫీ ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ సర్కార్ మరొక ముందడుగు వేసింది. పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరగా పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోక్సభ సచివాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ లోని సంసద్ భవన్ లో సంఘం, నలంద లైబ్రరీ దగ్గర సభ్యులకు ఇబ్బంది లేకుండా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఇప్పటికే ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పార్లమెంటు ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీలు గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఎంపీల విజ్ఞప్తి మేరకు స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడుకు లేఖ ద్వారా వెల్లడించారు. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ సైతం గతంలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులకి టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖల స్వీకరణ ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై జారీ చేయబోతోంది టీటీడీ. ఇదే సమయంలో మరోవైపు ఏపీ ప్రజాప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు వారానికి 4 రోజులు మాత్రమే సిఫారసు లేఖలు పరిగణలోకి తీసుకుంటూ ఉన్న టీటీడీ ఇకపై ఏపీ ప్రజాప్రతినిధులకి సంబంధించిన సిఫారసు లేఖలపై ఆదివారం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయబోతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణపై టీటీడీ సానుకూల నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో పరిగణలోకి తీసుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఏపీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై వారానికి 2 రోజులు బ్రేక్ దర్శనాలు, మరో 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయాలంటూ టీటీడీని ఆదేశించారు. దీంతో టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను జనవరి 20 తర్వాత నుంచి పరిగణలోకి తీసుకుంటామని ముందస్తుగా వారికి సమాచారం కూడా అందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుమలలో తమ ప్రతినిధిని ఓఎస్డీగా నియమించింది. ఇక అన్ని సానుకూలంగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణ వాయిదా వేస్తూ వచ్చింది. ఇక 2 రోజుల క్రితం శ్రీవారి దర్శనానికి వచ్చిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏకంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు టీటీడీకి అల్టిమేటం ఇచ్చేశారు. రాబోయే వేసవిలో తమ సిఫారసు లేఖలు తెలంగాణ ప్రజలకు జారీ చేస్తున్నామని, వాటిని టీటీడీ పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ తిరుమలకు చేరుకుని టీటీడీతో తేల్చుకుంటామంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. 2 రోజుల క్రితం అమరావతిలో జరిగిన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణకు 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేస్తుంది టీటీడీ. ఇక మరోవైపు ఏపీ ప్రజాప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వారి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు జారీ చేస్తూ ఉండగా ఇకపై ఆదివారం రోజు కూడా వారి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు జారీ చేసేందుకు టీటీడీ అంగీకరించింది. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 4 లక్షల పాటు రుణాలు ఇవ్వబోతోంది. సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సహకారంతో ఈ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీలోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 6,000 కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేయనున్నట్టుగా ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇటీవలే రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ను తీసుకొచ్చినట్టుగా తెలిపారు.
హైదరాబాద్ లోని నిరుద్యోగులకు మరొక శుభవార్త. ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన యాపిల్ ఐఫోన్ మేకర్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ లో తమ కంపెనీ ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఫాక్స్కాన్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఎయిర్ ప్యాడ్స్ ను ఉత్పత్తి చేసి వాటి ఎగుమతి ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికగా పెట్టుకున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీగా ఉన్న హోన్ హై టెక్నాలజీ గ్రూప్స్ లోని ఫాక్స్కాన్ కంపెనీ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ శివార్లోని కొంగరకలాన్ దగ్గర సుమారు 250 ఎకరాల్లో తయారీ ప్లాంట్ ను ఏర్పాటుకు మొదలుపెట్టింది. ఐఫోన్ల తయారీ తర్వాత యాపిల్ కంపెనీ భారత్ లో తయారు చేస్తున్న రెండో ఉత్పత్తి ఎయిర్ ప్యాడ్స్ మాత్రమే కాగా వాటిని కొంకరకాన్లో చేపట్టాలని ఫాక్స్కాన్ నిర్ణయించింది. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే సుమారు 1,00,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. భారత్ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ ప్యాడ్స్ ప్రొడక్షన్ బయటకు తీసుకురాబోతోంది. ఈ క్రమంలో వ్యాపారం ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్ని సరిగా కుదిరితే హైదరాబాద్ యువతకు ఉపాధి లభించబోతుంది. భద్రాచలం రామయ్య భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబరాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎప్పట్లాగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబరాలను హోమ్ డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది. తలంబరాలు కావాల్సిన భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్సైట్ లో ₹151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ ఉత్సవం తర్వాత ఈ తలంబరాలను భక్తులకు సంస్థ హోమ్ డెలివరీ చేస్తుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబరాల బుకింగ్ పోస్టర్ ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి తలంబరాల బుకింగ్ ను ప్రారంభించారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంది. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్స్ తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా తలంబరాలను బుక్ చేసుకోవచ్చు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా భక్తుల దగ్గరకు నేరుగా ఆర్డర్స్ ను స్వీకరిస్తారు. ఆ తలంబరాల సేవలను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ఆర్టీసీకి కాల్ సెంటర్ కి ఫోన్ నంబర్లు 04069440069 అదేవిధంగా 04069440000 ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఇక ఈ బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.